అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే తెలుగువారి సాంప్రదాయకమైన వంట అండి ఇది. కోవా కజ్జికాయలు మా గోదావరి స్పెషల్ కూడాని. ఈ కోవా కజ్జికాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో ఒక 1/2 లీటర్ పాలు, చిక్కటి పాలు పోసుకోవాలి. మనం చిక్కటి పాలు పోసుకున్నప్పుడే మనకి నచ్చినట్టుగా మంచి కోవా రెడీ అవుతుంది. ఈ పాలని నిదానంగా మరిగించుకోవాలి. పొంగు వచ్చే వరకు గరిటెతో కలపకూడదు. చూడండి, పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు మనం గరిటె పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఓపికగా కలుపుకోవాలండి. చిక్కటి పాలు కదా, వెంటనే అడుగు పట్టేస్తాయి. ఓపికగా చేసుకోవాలండి. టైం ఎక్కువే పడుతుంది. చిన్నపిల్లలు కూడా చేయగలిగే వంట అండి ఇది. ఎక్కడ అడుగు పట్టకుండా ఓపికగా నిదానంగా కలుపుకోవాలి. తొక్క కడతం కూడా స్టార్ట్ అయింది. చిక్కటి పాలు తీసుకుంటే మనకి వెంటనే కోవా రెడీ అయిపోతుంది. పలచని పాలు తీసుకున్నారంటే టైము ఎక్కువ పడుతుంది, మనకు కోవా కూడా సరిగ్గా రాదు. అంతే కాబట్టి మీకు వీలైతే గేదె పాలే, చిక్కటి పాలు తీసుకోండి. ఈ కోవాకి మంచి కలరు, రుచి రావాలంటే అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. చిక్కటి 1/2 లీటర్ పాలు తీసుకున్నారంటే 9 కానీ 10 కానీ కోవా గజ్జికాయలు రెడీ అవుతాయండి. పాలు మరుగుపట్టే కెరటాల్లా పొంగుతున్నాయి కదా, ఇలాంటప్పుడే మనం ఆపకుండా కలుపుకోవాలి. అడుగు పట్టేస్తుందండి తొందరగానే. నిదానంగా కలుపుకోవాలి. ఓపిక ఉండాలండి ఈ వంటకి. ఈ కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి టైం అయితే ఎక్కువ పడుతుందండి, కానీ ఎంతో రుచిగా ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే వంట అండి ఇది. గుర్తుపెట్టుకోండి, అడుగు పట్టిందంటే కోవా కజ్జికాయల రుచే మారిపోద్ది. మర్చిపోవద్దు. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయిపోయాయి. ఇక వెంటనే చూపిస్తున్నానండి, వీడియో ఎక్కువైపోతుందని. నాకైతే ఇంచుమించు 1 గంట సేపు పట్టింది సిమ్లో పెట్టి చేసుకోవటం వల్ల. దీంట్లో నూనె కానీ పిండి కానీ వేయం కదండి, ఎంతో ఆరోగ్యమైన వంట. ఇప్పుడే మనం 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్లు పంచదార సరిపోతుందండి. మనకు తీపి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం లోపల పెట్టే స్టఫింగ్ కొబ్బరి లస్కూర పెడతాం కదా, అది తీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడే ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేయటం వల్ల మంచి సువాసనతో ఉంటుందండి ఈ కోవా కజ్జికాయ. ఇక్కడ అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కడ అడుగు పట్టకుండా సిమ్లోనే పెట్టుకుని మంట నిదానంగా కలుపుకోవాలి. ఈ కోవా కజ్జికాయలో నూనె వాడం కదండి, ఈ వంట ఎంతో ఆరోగ్యమైన వంట. చూసారా, మనకి చిక్కటి పాలు తీసుకోవటం వల్ల ఎంత కోవా రెడీ అవుతుందో. మనం చిక్కటి పాలు తీసుకున్నప్పుడు మనకి ఎంత కావాలనుకుంటామో అంత కోవా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎంతో రుచికరమైన కోవా రెడీ అయిపోయిందండి. మనం ఇలా పలచగా ఉండగానే స్టవ్ కట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. కొంతసేపు చల్లారనివ్వాలి. ఇంకా కొంచెం గట్టి పడుతుందండి. ఇప్పుడు మనం లస్కూర రెడీ చేసుకుందాం. 1/2 లీటర్ పాలకి 1 చెక్క సరిపోతుంది. పెద్ద చెక్క తీసుకుని దాని తొక్క అంతా తీసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. 1 చెక్క మిక్సీ పట్టుకున్నామంటే కొబ్బరి ముక్కల్ని 1 గ్లాసు కొబ్బరి కూర రెడీ అవుతుందండి. గ్లాసు కొబ్బరి కూరకి 1/2 గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 బాగా కలిపేసుకుని మంట సిమ్లో పెట్టుకునే చేసుకోండి నిదానంగానే. ఈ 2 కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ పోయకండి, మళ్ళీ మనకి పట్టు బొయ్యగా రాదు. తక్కువ నీళ్ళే పోయాలి. ఈ కొబ్బరి కూరని బెల్లాన్ని ఉడికించుకోవాలి. చూడండి, నిదానంగా కొంతసేపు ఉడికించుకోవాలి. ఈ కోవా కజ్జికాయలో ఈ కొబ్బరి లస్కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఈ కొబ్బరి లస్కూర కోవా కలిస్తేనండి మంచి రుచి వస్తుంది. నిదానంగానే ఉడికించుకోవాలండి. మంట ఎక్కువగానే పెట్టామంటే మాడిపోయిందంటే
ఈ లస్కూర రుచి అంతా పాడైపోతుందండి. సిమ్లో పెట్టే చెయ్యాలి. మనం తీసుకున్న బెల్లంలో పంచదార కలిసింది, అందుకే తెల్లగా వచ్చింది. ఇది దగ్గర పడుతుంది అనగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ లస్కూర ఇంకా రుచిగా రెడీ అవుతుందండి. అందుకనే మనం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. దగ్గర పడుతుంది అనగానే 1 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి చూడండి మళ్ళీ దగ్గర పడటం స్టార్ట్ అయింది కదా. ఈ లస్కూరనే కొన్ని చోట్ల అయితే కొబ్బరి నవ్వుజు అంటారు. పాకం దగ్గరికి వచ్చేసి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లస్కూర రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకోవాలండి కొంతసేపు చల్లారే వరకునే. ఓ 10 నిమిషాలు చల్లారిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఈ కొబ్బరి లస్కూరలో కొద్దిగా నెయ్యి ఇలాచీ పొడి వేసుకున్నాం కదండి, మంచి కమ్మగా ఉంటాయండి. ఈ కోవా కజ్జికాయలు చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి. ఓపికగా చేసుకోవాలి. ఎంతో సులువుగా చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు వంట అండి ఇది. ఇలా మన దగ్గర ఉన్న లస్కూర అంతా ఉండలుగా చుట్టేసుకోవాలి. నాకు 9 ఉండలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ ఉండలు చుట్టేసుకున్న తర్వాత కోవా చూసారా, మనం చిక్కటి పాలు తీసుకోవటం వల్ల కోవా ముద్ద ఎంత రెడీ అయిందో. కొంచెం కోవాని తీసుకుని అప్పంలా చేసుకోవాలి. మీరు కోవా ఉండలు చుట్టుకునేటప్పుడు కోవా కానీ గట్టిపడిందంటే 2 స్పూన్లు పాలు పోసుకుంటే స్మూత్గా రెడీ అవుద్ది. చూసారా, మనం కొంచెం పలచగా దింపుకున్నాం కదండి, అందుకనే మనకి ఇప్పుడు ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉంది. బాగా దగ్గర పడిపోయే వరకు కానీ కోవా కానీ చేసారంటే గట్టి పడిపోతుందండి. మనకు ఉండ చుట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మీకు కోవా గట్టిగా అనిపిస్తే కోవాలో 2 స్పూన్లు పాలు పోసుకోవాలి. కొంచెం లూజుగా రెడీ అవుతుంది. పాలు పొయ్యమన్నానని ఎక్కువ పాలు కానీ పోసారు కనుక మనకి కోవా రుచి మారిపోతుంది, లూజుగా కూడా అయిపోద్ది. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని రౌండ్గా వచ్చేటట్లు కోవా కజ్జికాయలు రెడీ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి. తర్వాత చల్లారిందంటే కోవా గట్టి పడిపోతుంది, మనం ఉండలు చుట్టడానికి బాగుండదండి. కొంచెం కోవాని తీసుకుని చేతిలో అప్పంలా చేసుకుని దాంట్లో లస్కూర ఉండను పెట్టుకోవాలి. చూడండి, లస్కూర ఉండ ఎక్కడా కనిపించకుండా ఆ కోవాతో కవర్ చేయాలి. చేతికి నెయ్యి రాసుకోండి, మనకి ఈజీగా ఉండ రెడీ అవుతుంది. ఎక్కడ పగుళ్ళు లేకుండా నున్నగా వస్తుందండి. కోవా కజ్జికాయలు రెడీ చేసుకునేటప్పుడు పొరపాటున కోవా కానీ పలచబడిందంటే ఇందులో 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఇలానే ప్రతి కోవా కజ్జికాయ రెడీ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న లస్కూర కోవా అయిపోయే వరకు ఎన్ని వస్తాయి అన్నీ నిదానంగా చుట్టుకోవాలి. చూడండి, ఎంతో రుచిగా ఉండే తెలుగువారి సాంప్రదాయకమైన వంట కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. లోపల చూపిస్తున్నాను చూడండి. బెల్లం కొంచెం తెల్లగా ఉందండి, అందుకని మనకి లస్కూర తెల్లగా వచ్చింది. ఇలా రెడీ అయిన కోవా కజ్జికాయల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నామంటే మనకి కోవా గట్టిగా రెడీ అవుతుంది. తెలుగువారి సాంప్రదాయకమైన వంట రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.